అంటే మీరు ఇప్పుడు చెప్తే చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇలానే అయినాయి. ఫండింగ్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా, లేకపోతే టెండర్స్ ముందు నుంచి ఉన్నాయా? మీ దగ్గర నేను కేతిరెడ్డి గారి దగ్గర కూడా విన్నాను ఇదే విషయాన్ని. సో అలా డిస్కంటిన్యూ అయింది ఇది ప్రాజెక్ట్, ఇది రాక అని చెప్పేసి ఇలా మామూలుగా చాలా చోట్ల ఇది వినిపిస్తుంది. ఎందుకని ఫండింగ్ ఇవ్వలేదా? నేను అనేది ఇప్పుడు కేతిరెడ్డి గారి సైడ్ ఏం జరిగింది ఏంటి అనుకునేది మాకు తెలియదు. మా సైడ్ అయితే నేను చెప్తున్నాను కదా, మా సైడ్ చేసినటువంటి డెవలప్మెంట్ మా కాన్స్టిట్యున్సీలో నంబర్ ఆఫ్ రోడ్స్ చేసాం. నంబర్ ఆఫ్ రోడ్స్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఇవాళ ఏ గవర్నమెంట్లోని చేయలేనని రోడ్స్ చేసాం. కానీ ఆ వేపగుంట టు ఇది ఏదైతే మెయిన్ రోడ్డు ఉండిపోయిందో అది మాత్రం అది ఈ కాంట్రాక్టర్ వల్ల, ఈ ధర్మతేజ చౌదరి అనేటువంటి కాంట్రాక్టర్ వల్ల మాత్రమే ఈ రోడ్డు మధ్యలో ఆగిపోయి వాళ్ళ ప్రజల దగ్గర మాకు చెడ్డ పేరు తీసుకురావాలి ఎన్నికల ముందు అనేటువంటి దాంతోనే శంకుస్థాపన కూడా చేయించి నేను హానరబుల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గుడా అమర్నాథ్ గారు వెళ్ళి శంకుస్థాపన చేసిన తర్వాత రోడ్డు వరకు కొంతవరకు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా కావాలని చేస్తున్నారు తప్ప ఇంత నెంబర్ ఆఫ్ రోడ్స్ ఎప్పుడు ఏ ప్రభుత్వం ముట్టుకోలేనటువంటి రోడ్స్ని కూడా నేరోగా ఉంటే ఒక సైకిల్ వెళ్తే ఇంకో స్కూటర్ తప్పుకోలేనటువంటి రోడ్స్ని కూడా 40 ఫీట్ రోడ్స్ 60 ఫీట్ రోడ్స్గా డెవలప్ చేసాం అర్బన్ ప్రాంతంలో. కానీ టీడీపీ ఇంటెన్షనల్ గా చేపిస్తుందా అలా? అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు. ఈవెన్ ధర్మశ్రీ గారు కూడా పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పారు, ఆ కాంట్రాక్టర్ గారికి ఎక్కడైనా కనబడితే తరిమి కొట్టాలన్నాడు కాంట్రాక్టర్ అని చెప్పాను. కాంట్రాక్టర్ జనం ఎక్కడ తరిమి కొడతారులే, కొడితే వైసీపీ కొట్టాలి. వైసీపీని ఇప్పుడు ఇవాళ చెప్తానండి, ఇప్పుడు ఇవాళ అంటే కాంట్రాక్ట్స్ ఇచ్చేది గవర్నమెంటే, సో టెండర్స్ వస్తారు, ఈ టెండర్స్ వస్తారు, సో అదంతా ప్రాసెస్ జరుగుతుంది. జనమేమి తరిమి కొడతారు వాళ్ళని? ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఆయన చెప్పినటువంటి ఇంటెన్షన్ నేను చెప్తున్నాను, తరిమి కొట్టాలని చెప్పినటువంటి ఇంటెన్షన్ అంటే తప్పు ఎక్కడ ఉంది. ఇది ఇప్పుడు ఓన్లీ పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు, ఈ ధర్మతేజ చౌదరి ఎవరైతే వేశారో ఈయన తాలూకా రోడ్స్ చోడవరం కాన్స్టిట్యున్సీలో, మాడుగుల కాన్స్టిట్యున్సీలో, పెందుర్తి కాన్స్టిట్యున్సీలో, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ, అన్ని కాన్స్టిట్యున్సీస్లోని కూడా ఈయన మొదలు పెట్టడం, ఉత్తరాంధ్ర జిల్లాలు మాత్రం మొదలు పెట్టడం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టు సందర్భం సింగిల్ ప్యాకేజ్ కింద తీసుకోవడం వల్ల ఇంకెవరికి కూడా ఇవ్వడానికి అవ్వదు, వేరే వాళ్ళు చేయడానికి అవ్వదు. ఈయన చేయడు ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు తప్ప మిగతా మ్యాక్సిమం చేసినవి ఒక 100 రోడ్లు చేశాము, చేయలేనివి 2 ఉండిపోయాయి. ఈ 100 కోసం ఎవరు మాట్లాడరు, చేయలేని రెండిట్ల కోసం మాత్రమే మాట్లాడతారు. గత ప్రభుత్వాలు ఎవరూ చేయలేనటువంటిది 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లము. పాత రోడ్డు నుంచి గుల్లిపల్లి వెళ్ళేటువంటి రోడ్డు చాలా నేరో రోడ్డు, విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోతే ఈ 9,80,00,000 రూపాయలు ఉడా నుంచి నిధులు తెచ్చి ఆ రోడ్డు డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 60% వర్క్ అయిపోయింది. ఆ చేస్తున్నది ఎవరు కూడా మాట్లాడరు, ఏదైతే జరగలేదో అదొక్కటే మాట్లాడతారు. ఎన్ని చేశామంటున్నది అభివృద్ధి ప్రజలకే తెలుసు, వెళ్ళినప్పుడు చక్కగా కనబడుతుంది. టీడీపీ వాళ్ళు అయ్యో ఇవన్నీ చేశారు ఇది చేయలేదని మాట్లాడరు కదా, ఏది చేయలేదో దానికోసం మాట్లాడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.